ఢిల్లీలో ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. రాహుల్ గాంధీ క్లియర్గా చెప్తా ఉన్నాడు 100% అంటే దేశంలో ఈ 50% ఈ స్లాబ్ ఏదైతే ఉందో రిజర్వేషన్లకు సంబంధించి ఆ స్లాబ్ను ఎత్తేయాల్సిందే, ఆ గోడను కూలగొట్టవలసిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఒక రకంగా సఫలమైనట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాల్సినటువంటి అవసరం మాత్రం 100% ఉంది. అయితే ముఖ్యమంత్రి పెట్టినటువంటి ప్రతిపాదన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ, అక్కడ మల్లికార్జున ఖర్గే, అటు అంటే ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలిసిండు ముఖ్యమంత్రి. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ 50% రిజర్వేషన్ గోడ అనేటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టాలి. దీన్ని ఇది ఉండడం ద్వారా పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు నష్టం జరుగుతూ ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అంటే రిజర్వేషన్ల విషయంలో తర్వాత ఇక్కడ బడుగు బలహీన వర్గాల విషయంలో 100% విస్మరించింది. ఇది కరెక్ట్ కాదు, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాటను ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పడం నిజంగా ఒక ముందడుగు పడ్డట్టుగా చెప్పుకోవచ్చు. నిజంగా ఒకవేళ దేశవ్యాప్తంగా ఈ విషయమైనటువంటి దీనిపైన చర్చ జరిగితే నిజంగా ఇక్కడ తెలంగాణలో కులగణనకు సంబంధించి అంటే సరే ఇప్పుడు తప్పుడు రిపోర్టో ఏ రిపోర్టో కానీ మొత్తం మీద మంచిగా జరిగిందనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నా దగ్గర 80 కోట్ల పేజీల దస్త్రాలు ఉన్నాయి, కులగణనకు సంబంధించి ఆ వివరాలు ఉన్నాయి, ఆ వివరాలు ప్రజల సమ్మతితోనే తీసుకున్నాయి కాబట్టి వాటిని వెల్లడిస్తాం. తర్వాత దాని ద్వారా ఎవరు కూడా అంటే దీనికి అడ్డు చెప్పేటువంటి అవకాశం ఉండదు, అంటే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి మాట ఒక రకంగా పరోక్షంగా చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటి అంటే సమగ్రంగా తర్వాత ఆయా కులాలకు సంబంధించినటువంటి వివరాలను కరెక్ట్గా బయట పెడితే చాలా కులాలు అంటే బీసీలకు సంబంధించి 50-60 కులాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగము చేయని కులాలు 50-60 కులాలు ఉన్నాయి. అసలు కనీసం అటెండర్ పోస్ట్ కూడా ఇవ్వని, తర్వాత కనీసం ఇక్కడ వార్డు మెంబర్ కూడా కానీ కులాలు కూడా 50-60 కులాలు ఉన్నాయి. అయితే వీటిని ఆధారంగా చేసుకొని అంటే రిజర్వేషన్ అమలు చేయొచ్చు అనేటువంటి మాటను అంటే ఒక రకంగా చెప్పడం జరిగింది. నిజంగా ఒకవేళ అది చేయగలిగితే, నిజంగా ఒకవేళ అది ప్రామాణికంగా తీసుకోగలిగితే 100% అది సాధ్యమవుతుంది. కానీ మరి ఏం చేస్తారు ఏం కథ అనేటువంటి విషయం పైన చూడాలి. తర్వాత మరి సుప్రీంకోర్టు ఎట్లా వస్తుంది, తర్వాత ఇక్కడ ఇంకెవరైనా కేసులు వేస్తారా, నిజంగా ఒకవేళ పార్లమెంట్ ఉభయ సభల్లో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 సభల్లో కూడా ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టి అట్లా చేస్తారా, లేకపోతే రాష్ట్రమే క్లియర్గా ఈ కులగణన ద్వారా వచ్చినటువంటి ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాల ద్వారానే మరి రిజర్వేషన్ ఇస్తారా అనేటువంటి విషయం పైన చూడాల్సి ఉంది. కానీ నిజంగా ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక ముందడుగు మాత్రం పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది రాహుల్ గాంధీ ప్రకటనతోటి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల 50% అనేటువంటి గోడను కూలగొడతామనేటువంటి మాటను చెప్పిండు. అది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.